ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం 3వ అధ్యాయం. ఆది అంతము లేనివారు శ్రీ మహావిష్ణువు మరియు ఈశ్వరుడు. జననము మరణము లేని విశ్వకర్తలు శ్రీ మహావిష్ణువు నుంచే సర్వలోకములు ఉద్భవించాయి. జీవ సృష్టికి శ్రీ మహావిష్ణువు బొడ్డు నుంచి పుట్టిన పద్మం నుంచి బ్రహ్మ జన్మించాడు. ఆయనే ఈ సృష్టికి మూల పురుషుడు. బ్రహ్మ ప్రజాపతి అంటే ప్రజోత్పత్తి అంటే సృష్టి చేయువాడని ప్రజాపతి అంటారు. బ్రహ్మ మొదటి ప్రజాపతి. ఈ విశ్వంలోని సమస్త సృష్టి ఈయనే చేస్తుంటారని వేద పురాణాలు తెలియజేస్తున్నాయి. ప్రజోత్పత్తి ఒక్కడి వలన జరగడం లేదని బ్రహ్మ తన శరీరం నుంచి 10 మందిని సృష్టి చేశాడు. వారిలో 7 మందిని సప్తర్షులుగా, మిగతా 3 మాత్రమే ప్రజాపతులుగా పిలువబడ్డారు. సప్తర్షులు 1 మరీచి, 2 అత్రి మహర్షి, 3 అంగీరసుడు, 4 పులస్త్యుడు, 5 పులహుడు, 6 క్రతువు, 7 వశిష్ఠులు. వీరు సప్తఋషులు. ప్రజాపతులు 1 రుచి, 2 కర్దముడు మరియు 3 దక్షుడులు. అయితే బ్రహ్మ అనుకున్నట్లుగా ప్రజాసృష్టి జరగడం లేదు. సృష్టికి స్త్రీ పురుషుల సంయోగం చాలా అవసరమని గుర్తించి మిథున సృష్టి చేశాడు. బ్రహ్మ ఒక భాగం నుండి స్వయంభువుని పుట్టించాడు. వేరొక భాగం నుంచి శతరూపను పుట్టించాడు. స్వయంభువుడు శతరూపను పెళ్లి చేసుకొని ఆకూతి, దేహుతి, ప్రసూతి పుత్రికలు, ప్రియవతుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమారులు జన్మించారు. దేవహూతిని కర్దమ ప్రజాపతి, ప్రసూతిని దక్షునికి, ఆకుతిని రుచికి ఇచ్చి వివాహం చేశారు. దేవహూతి కర్దమ ప్రజాపతికి పుట్టిన 9 మంది పుత్రికలను సప్తర్తులకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారు. ఇలా బ్రహ్మ తన ద్వారా పుట్టిన కుమారులందరికీ పెళ్ళిళ్ళు చేసి ప్రజా సృష్టికి కారణమయ్యారు. బ్రహ్మ మానసపుత్రుల సంతాన వివరాలను మరింత తెలుసుకుందాం. ఇప్పుడైతే అందరూ ప్రజాపతులే, ఎందుకంటే ప్రజోత్పత్తి అందరి వలన జరుగుతున్నది కాబట్టి. దేవదానవులు. బ్రహ్మ పెద్ద కుమారుడైన మరీచి కపిల మహర్షి దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న కర్దమ ప్రజాపతి తన ఇంటికి మరీచిని ఆహ్వానించాడు. స్వయంభువ మనువు 2వ పుత్రిక దేవహూతి, కర్దముడి భార్య. వీరికి పుత్రికలు 9 మంది. 1 కళ, 2 అనసూయ, 3 శ్రద్ధ, 4 హవిర్బుక్కు, 5 గతి, 6 క్రియ, 7 ఖ్యాతి, 8 ఊర్ధ అరుంధతి, 9 జిత్తి పుత్రుడు, 10 కపిలుడు. బ్రహ్మ ఆదేశం ప్రకారం కర్దమ ప్రజాపతి తనకు దేవహూతికి పుట్టిన 9 మంది సంతానములు ఒకరైన కలను మరీచికిచ్చి వివాహం జరిపించారు. కొంతకాలానికి మరీచి కలకు 1 కుమారుడు 1 కుమార్తె జన్మించారు. ఆ కుమారునికి కశ్యపుడని, కుమార్తెకు పూర్ణిమ అని నామకరణం చేశారు. కశ్యపుడు పెరిగి పెద్దవాడైన తర్వాత బ్రహ్మదేవుని ఆనతి ప్రకారం దక్షుని కుమార్తెలతో వివాహం చేశారు. దక్ష ప్రజాపతికి 1000 మంది పుత్రులు, 50 మంది పుత్రికలు. ఇందులో 13 మందిని కశ్యపునికి ఇచ్చి పెళ్లి చేశారు. కశ్యపునికి దక్షుని 13 మంది కుమార్తెలు కాక మరో 4 భార్యలు ఉన్నారు. అనగా కశ్యపునికి భార్యలు 17 మంది, 13 మంది దక్ష ప్రజాపతి పుత్రికలు అదితి, దితి, కాష్ట, ధనువు, అరిష్ట, తామ్ర, క్రోధవశ, సురస, సురభి, ముని, తిమి, ఇలా, సరమ, మరొక 4 వినత, కద్రువ, అనువు, ప్రాత. కశ్యపుని వలన అదితికి ఆదిత్యులు అంటే సూర్యభగవానుడు, ఇంద్రుడు, వామనుడు. సూర్యవంశమే ఇక్ష్వాక వంశంగా పరిణమించింది. ఇంద్రుడు దేవతలకు అధిపతి అయ్యాడు. కశ్యపునికి దితి వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు జన్మించారు. హిరణ్యకశిపునికి 4 కొడుకులు, అనుహ్లాద, హ్లాద, ప్రహ్లాదుడు, సంహ్లాద. వీరి మూలంగా దైత్యులు అనగా రాక్షసుల వంశం విస్తరించింది. కశ్యపునికి వినత వలన గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు. కశ్యపునికి కద్రువ వలన నాగులు అంటే పాములు జన్మించారు. వారిలో వాసుకి, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు, కాళీయుడు, పద్మ, మహాపాదుడు, శంకుడు, పింగళుడు ప్రముఖులు. తల్లి కారణంగా నాగులకు కద్రుజ అనే పేరు వచ్చింది. కశ్యపునికి ముని వలన అప్సరసలు జన్మించారు. ధనుకు పుట్టిన వారు దానవులు అంటే రాక్షసులు. సింహికకు పుట్టిన వారు సింహాలు అంటే పులులు,
క్రోధకు పుట్టిన వారు కోపంతో నిండిన రాక్షసులు. ఇంతేకాకుండా తిమి వల్ల జన్మించినవి జలచరాలు, సరమ వల్ల భయంకరమైన జంతువులు, సురభి వల్ల గోవులు గేదెలు తదితర గిట్టలు పగిలిన జంతువులు, తమ్ర వల్ల డేగలు గద్దలు తదితర పెద్ద పక్షులు, క్రోధావసు వల్ల సర్పాలు దోమలు తదితర కీటకాలు, ఇల వల్ల చెట్టు పాకుడు తీగలు, సురస వల్ల చెడు ఆత్మలు, అరిష్ట వల్ల గుర్రాల వంటి గిట్టలు పగలని జంతువులు, కిన్నెరలు గంధర్వులు కూడా అరిష్ట వల్లనే జన్మించారని మరొక కథ. విశ్వ వల్ల యక్షులు, దితి వల్ల 49 మంది వాయుదేవులు, అదితి వల్ల 33 కోట్ల మంది దేవతలు, 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8 మంది వసులు, ధనువు వల్ల 61 మంది పుత్రులు జన్మించారు. మత్స్యపురాణం ప్రకారం వీరు కాకుండా అనసూయ వల్ల తీవ్రమైన వ్యాధులు, సింహిక వల్ల గ్రహాలు, క్రోధ వల్ల పిశాచాలు, రాక్షసులు జన్మించినారని ఉంది. అనగా సృష్టిలోని జీవరాశి పుట్టుకకు ఆద్యుడు కశ్యపుడే అని పురాణాల ప్రకారం ఆధారముగా తెలుస్తున్నది. మానవజాతి కూడా కశ్యప సంతతే. దేవతలు, దానవులు, మానవులు, మృగములు, జలచరాలు, జంతుజాలములు మొదలగు మొత్తం జీవరాశికి మూల పురుషుడు కశ్యప ప్రజాపతి. బ్రహ్మ రెండవ కుమారుడైన అంగీరసునికి 3 కొడుకులు పుట్టారు. వారు ఉతద్యుడు, బృహస్పతి, సంవర్తుడు. బృహస్పతి దేవతల గురువయ్యాడు. అలాగే మిగతా పుత్రులైన అత్రికి అనేక మంది మహామునులు పుట్టారు. పులస్తునికి రాక్షసులు జన్మించారు. పులహునికి కిన్నెరులు, కింపురుషులు జన్మించారు. క్రతువుకు పక్షిజాతి పుట్టింది. బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు. భృగుడి కొడుకు కపి, ఆ కపి కొడుకు శుక్రుడు. శుక్రుడు రాక్షసులకు గురువు. భృగువు కుమారుడు చవ్యనుడు. చవ్యనుడి కొడుకు ఔరుడు. ఔరుడి కొడుకు జమదగ్ని. జమదగ్ని కొడుకు పరశురాముడు. ఇంకా భూలోకంలో పైన చెప్పిన దేవదానవుల అంశాలతో రాజులు జన్మించారు. ఈ అమేయమైన సృష్టికి కర్త ఆది ప్రజాపతి బ్రహ్మ అని యుగాలుగా విశ్వసిస్తున్నాం. కానీ ఈ సృష్టి రహస్యాన్ని, భగవంతుని శక్తిని, వ్యక్తావ్యక్త రూపాలను, లోకాల స్వరూపాన్ని, త్రిమూర్తుల సృష్టి స్థితి లయ విన్యాసాలను, 84 లక్షల జీవరాశులను, మానవుడి సృష్టిని, చతుర్వర్ణాలను, త్రిగుణాలను, గుణకర్మలను, ధర్మాన్ని, అవతారాలను గురించి తెలియజేస్తున్నది మాత్రం ఒక్క సనాతన ధర్మ వాజ్మయం మాత్రమే. సృష్టి మూలం ఇప్పుడు మనలోనే ఉంది. అదే ఆనందం. ఈ సృష్టిలోని ప్రాథమిక శక్తి మన జీవితంలో వ్యక్తీకరించబడితే, మనం దాన్ని బయటకు రాణిస్తే మనం కేవలం ఆనందంగా మాత్రమే ఉండగలం. మనం వేరే విధంగా ఉండి మార్గమే లేదు. మనం అనుభవిస్తున్న ఇతర స్థితులకు అన్నిటికీ కారణం మన మనసు మీద మనకు నియంత్రణ లేకపోవటమే. ఎవరో నేర్పడం వలనో, వేదాంతం వలనో, పురాణాల వలనో లేదా మతం వలనో నేను ఆనందంగా ఉండాలి అన్న ఆలోచన మనలో రాలేదు. అసలు నేను ఆనందంగా ఉండాలి అన్నదే జీవితం యొక్క మౌలికమైన కోరిక. మనలో ఉన్న జీవమే ఆనందంగా ఉండాలనుకుంటోంది. ఎందుకంటే మనలోని సృష్టి మూలం యొక్క స్వభావమే ఆనందం. సృష్టికి మూలం ఆధారమైన శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు. పాల సముద్రంలో శ్రీ మహాలక్ష్మీదేవిని హృదయములో ధరించి శేషును పాన్పుగా చేసుకొని భక్తుల హృదయాలలో ఉండి వారి సేవలు పొందు సృష్టి విలాసుడైన శ్రీ మహావిష్ణువు అవతారమైన మహానారసింహ వైకుంఠాదినాథ శ్రీ లక్ష్మీ సమేత పావన నరసింహస్వామి సర్వదా కాపాడమని మేము నమస్కరిస్తున్నాము. శాంతి శాంతి శాంతి. 3వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు.